పెద్ద లీడర్లు ఎందుకో చాలా మారిపోయిన అనిపిస్తున్నారులా. గప్పట్లే కాస్త అడ్డమాలినట్టుంటలేరు, మంచిగా హుషారుగా ఉన్నారనిపిస్తున్నదుల్లా. గీతాప అధికారం మనదే అని తెలంగాణలో ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ఒక్కటే డైలాగ్ చెప్తుంటే ఏందో అనుకున్నాం కానీ ఇప్పుడైతే పెద్ద ప్లానింగే వేసినట్టు అనిపిస్తున్నారు పూపాటోళ్ళు అని మస్తుగా మాటలు వినబడుతున్నాయి బయట. మరి గాళ్ళు వేసిన ప్లాన్ ఏందో గా ముచ్చట్లు ఎందుకు వస్తున్నాయో పురా కరుచుకోవాలే కదా పాండి మరి. తెలంగాణలో అధ్యక్ష మార్పులు చేస్తున్నది పూపాటి. 33 జిల్లాలుంటే దాంట్లో 27 జిల్లాలకు కొత్త అధ్యక్షులను పెట్టింది. ఇక ముంగటున్న ఎలక్షన్ల కోసం అన్ని పార్టీల కంటే ముందు జాగ్రత్త పడ్డదన్నట్టు పూపాటి. ఎట్లనన్నా చేసి రాష్ట్రంలో షెయి పార్టీకి పోటీ పువ్వు పాటే అని నిరూపించుకునేందుకు పెద్ద ప్లానింగ్లే ఎత్తున్నదన్నట్టు పూపాటి. సర్పంచ్ ఎలక్షన్ల, పట్నం ఎలక్షన్ల గట్టిగానే సీట్లు గెలవాలని అందరికంటే ముందే అస్త్రాలు తయారు చేసుకుంటున్నారట. గందుకే ఇప్పుడు ఈ అధ్యక్షుల కార్యాన్ని ముంగటేసుకున్నారట. జిల్లా అధ్యక్షుల ముచ్చటనే కాదు, రాష్ట్ర అధ్యక్షుల ముచ్చట మీద గట్టిగానే శ్రద్ధ పెట్టిండ్రట మోదీ సారు, అమిత్ షా సారు. ఇప్పుడున్న కిషన్ రెడ్డి సారు సెంటర్లో బిజీగా ఉండే వరకు రాష్ట్రాన్ని పట్టించుకునుడైతలేదని రాష్ట్రంలో ఉండే ఈటల సారుకే గా పదవిస్తారని శానా మలకలినవడ్డాయి ముచ్చట్లు. ఇక మున్పటి కంటే ఎక్కువ జోరును చూపెట్టనీకి గా పంచాదిని కూడా దెంపి ఈ వారం 10 రోజుల్లో కొత్త అధ్యక్షుని పెడతారట. ఇక మరి చూడాలే. పోయిన తాప పట్నం ఎలక్షన్ల కారు పార్టీతోటి పోటీపడి ఎక్కువనే సీట్లు గెలిచిన పూపాటి ఇప్పుడు అధ్యక్షుల మార్పుతోటి మరి ఇంకేమన్నా సీట్లు గెలుతాయో లేకపోతే ఏమైతుందో చూడాలే అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన రాజకీయ మేధావులు.